ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, మీకు ఇప్పుడు డ్రామా యొక్క ఆది మధ్యాంతాలు తెలిసాయి కాబట్టి సదా హర్షితంగా ఉండాలి, దేనికి చింతించాల్సినటువంటి అవసరం లేదు అన్నారు. స్వరాజ్యాన్ని పొందడానికి బాబా రచించినటువంటి ఈ రుద్ర యజ్ఞంలో మీ తనువును, మనస్సును, ధనమును అన్నింటినీ సఫలం చేసుకోండి అన్నారు. ఇంకా ఆత్మకు శాంతి స్వధర్మమైతే లభించింది, కానీ శాంతిగా కూర్చొని ఇక్కడ ఉంటూ శాంతి అనుభవం చేసుకోవాలి అనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించి పరంధామంలో మనస్సును నిలపండి అన్నారు. శాంతి ధామం వైపు మనస్సు వెళ్తే శాంతి యొక్క అనుభూతిని పొందగలుగుతారు అన్నారు బాబా. ఇది 23 జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరు మహాన్ సౌభాగ్యశాలిగా ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు మీకు ఎలాంటి చదువును చదివిస్తున్నారంటే, ఈ చదువును ఇప్పటి వరకు ఏ ఋషులు మునులు కూడా చదువుకోలేదు. బ్రహ్మ జ్ఞానం అంటారు. బ్రహ్మ ముఖము ద్వారా భగవంతుడు వినిపించేటువంటి ఈ జ్ఞానము ఏ ఋషులు మునులు కూడా చదువుకోలేదు. అంత గొప్ప జ్ఞానాన్ని శివబాబా మనకు వినిపిస్తున్నారు. కాబట్టి మనం మహాన్ సౌభాగ్యశాలి ఆత్మలుగా ఉన్నాం. ప్రశ్న: డ్రామా యొక్క ఏ రాతను పిల్లలైన మీరు తెలుసుకున్నారు, కానీ ప్రపంచంలోని మనుషులకు తెలియదు? జవాబు: ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశన జ్వాల ప్రజ్వలితమైందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది. ఈ రాతను ఎవ్వరూ తప్పించలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞం అంటే, ఇందులో మొత్తం సామాగ్రి అంతా కూడా స్వాహ అయిపోతుంది. ఈ విషయాన్ని తెలిసి కూడా ఈ వినాశనాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ ప్రయత్నాలు చేసినా ఇది ఆగదు అంటారు బాబా. ఇక మళ్ళీ మనము ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరుని రాత అని అనరు, డ్రామా యొక్క రాత అని అంటారు, విధి రాత అంటారు. అందుకే విధాత యొక్క రాత కాదు, విధి రాత. విధి అంటే డ్రామా. డ్రామాలో ఉంది కాబట్టి ఆ విధంగా ఆ సీన్ రిపీట్ అవుతుంది. ఆ సీన్ని ఎవరు కూడా తప్పించలేరు. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి, దర్పణంలో ఎంత పుణ్యం చేశావు, ఎంత పాపం చేశావు అని. ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా మనుష్యులే. ఇది మనుష్యుల సృష్టి. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుష్యులుగా అయ్యారు. తండ్రి ఆత్మలకు శిక్షణను ఇస్తారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడిని అని ఆత్మకు ఇప్పుడు తన స్వధర్మం గురించి తెలిసింది. ఇది ఆత్మ యొక్క రథము. ఏ విధంగా తండ్రి ఈ రథంలోకి వచ్చి సవారీ చేస్తూ ఉన్నారో, అదేవిధంగా మీ ఆత్మ కూడా ఈ రథముపై సవారీ చేస్తుంది. మనమందరం ఆత్మలం కూడా ఈ శరీరాలలో సవారీ చేస్తున్నాం, శరీరాల పైన కూర్చొని. ఆత్మ కేవలం ఈ జ్ఞానాన్ని మర్చిపోయింది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, నా నివాసము మూలవతనం, శాంతిధామం. ఈ శరీరం నాకు ఇక్కడ లభిస్తుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు శాంత స్వరూపులు. నేను శాంతిగా కూర్చోవాలి అని ఒకవేళ మీరు అనుకుంటే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శాంతిధామ నివాసిగా భావించండి. అప్పుడు కొంత సమయం కోసం శాంతిగా కూర్చోగలుగుతారు. మనుషులు శాంతినే కోరుకుంటారు కదా. మనసుకు శాంతి కావాలని ఆత్మ అంటుంది, కానీ నేను ఆత్మను అనే విషయాన్ని మనుషులు మరచిపోయారు. ఈ విషయం గుర్తులేదు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. రాణి హారము మెడలోనే ఉంది, కానీ బయట వెతుకుతూ ఉన్నారు. అలాగే తండ్రి కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు,
శాంతి మీ స్వధర్మము. ఆత్మలమైన మేము శాంతి స్వరూపులము అని ఇక్కడకు పాత్రను అభినయించేందుకే వచ్చామని పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఈ ఇంద్రియాల నుండి ఎప్పుడైతే అతీతంగా అవుతారో అప్పుడే ఆత్మకు శాంతి లభిస్తుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు కూర్చోగలదు. ఒకవేళ మీరు ఈ శరీరంతో పని చెయ్యాలనుకోకపోతే శాంతిగా కూర్చుండిపోండి. ఇది సత్యమైన శాంతి. దీనిని మీరు వెతకరు. మీ స్వధర్మమే శాంతి. ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తూ ఉన్నారు. మనం 84 జన్మల పాత్రను అభినయించామని తండ్రి ద్వారా తెలిసింది. ఈ 84 జన్మల చక్రం గురించి ఎవరికీ తెలియదు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. ముందు మనము సూర్యవంశీ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవారిమి. ఆ తర్వాత చంద్రవంశీయులుగా, ఆ తర్వాత వైశ్యవంశీయులుగా, ఆ తర్వాత శూద్రవంశీయులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ మనము సూర్యవంశీయులుగా అవ్వాలి. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీరెంతటి సౌభాగ్యశాలురు. తండ్రి అయితే యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది సద్గతి మార్గము. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని అర్థం చేయించాలి. బాబా వచ్చి 21 జన్మల కోసం మనకి సద్గతిని ప్రాప్తింపజేయిస్తున్నారు. ఇప్పుడు బయట మనుషులకైతే ఈ విషయాల గురించి అసలు తెలియదు. బ్రహ్మ కుమారులైన మీకు మాత్రమే తెలుసు. బీకేలైన మీకేం తెలుసు అని కొంతమంది అడుగుతారు. బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలేనా కాదా అని పరీక్ష అయితే జరగాల్సిందే కదా. బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలేనా కాదా అనే పరీక్ష అయితే జరగాల్సిందే కదా. అంటే మిమ్మల్ని పరీక్షించడానికి బయటి వాళ్ళు మిమ్మల్ని అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ మీరు బ్రహ్మ పిల్లలైతే సృష్టి చక్రం గురించి తప్పకుండా తెలిసి ఉంటుంది. రచయిత అయిన తండ్రి గురించి తెలుసా? ఋషులు మునులు మొదలైన వారికైతే రచయిత మరియు రచనల గురించి అస్సలు తెలియదు. అంటే వారు నాస్తికులైనట్లు. మీరు కూడా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు మీకు కూడా రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు. స్కూలుకు మొదట చదువు రాని వారే వస్తారు. తర్వాత స్కూల్లో ఇవి అవి చదువుకున్నామని చెప్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ చదువులో ఉన్నారు. పరంపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి. రచయిత అయితే ఒక్క శివబాబా మాత్రమే. రుద్రుడు జ్ఞానయజ్ఞాన్ని రచించారు అన్న విషయము శాస్త్రాలలో కూడా ఉంది. ఇప్పుడు రుద్రుడికి మరియు శివపరమాత్మకు తేడా అయితే ఏమీ లేదు. రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశన జ్వాలలు వెలువడ్డాయి అని అంటూ ఉంటారు. కేవలం రుద్రుడైన శివుని స్థానంలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు. గీత అయితే అదే. వాక్యాలు మారవు, కానీ అక్కడ ఎవరు చెప్పారు అనే విషయంలోనే బాబా స్పష్టతను ఇస్తున్నారు. ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని అంటారు. కావున ఈ జ్ఞాన యజ్ఞము స్వరాజ్యము కోసమే. ఇందులో పాత ప్రపంచం స్వాహ అవ్వనున్నది. యజ్ఞంలో అంతా ఆహుతి చేస్తారు, అనగా సామాగ్రినంతా వేస్తారు, అంతా స్వాహ చేసేస్తారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహ అయిపోతుంది. మీరిప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు. ఈ పతిత ప్రపంచంలోకి మళ్ళీ రామిక. ఈ ప్రపంచం ఇక సమాప్తం అవ్వనున్నది. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంభవిస్తాయని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో కూర్చోవాలి. నా బుద్ధిలోని జ్ఞానమంతా ఉందని శివ బాబా అంటారు. తండ్రి సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞాన సాగరుడు. వారికి సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు.
మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని ఋషులు మునులు అంటారు. మీకేం లభిస్తుంది అని కొంతమంది మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి, పెద్ద పెద్ద ఋషులు మునులు మొదలైన వారు మాకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలియదు అని అనేవారు కదా, అది మాకు తెలుసు. ఆ రచయిత రచన యొక్క జ్ఞానాన్ని మేము ఇప్పుడు తెలుసుకున్నాము అని చెప్పండి. రచయిత అయిన తండ్రి తప్ప రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ అర్థం చేయించలేరు. రచయితయే అర్థం చేయిస్తారు. ఈగలకు కూడా రాణి ఉంటుందని మీకు తెలుసు. రాణి వెనక మిగతా ఈగలన్నీ వెళ్తాయి. రాణితో అనగా తల్లితో వాటికి ఎంతటి సంబంధం ఉంటుంది. అనంతమైన తండ్రి కూడా వచ్చి పిల్లలందరినీ తమతో పాటుగా తీసుకొని వెళ్తారు. మనము రాజ్యం చేసేటప్పుడు ఇతరులెవరూ ఉండేవారు కాదు. మూలవతనంలో కూడా ఇటువంటి నంబర్ వారి మాల తయారు చేయబడి ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి వంశము మొదటిది. తర్వాత వేరే వంశాలు వెలువడతాయి. ఈ వంశం అన్నింటికన్నా గొప్పది. ఇక మిగతా ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో అందరూ దీని నుండి వెలువడిన వారే. ఇస్లాం వారిది సెకండ్ నంబర్ వంశం అని మీరంటారు. తర్వాత బౌద్ధుల వంశం థర్డ్ నంబర్, మనది ఫస్ట్. ఇకపోతే హద్దుకు చెందిన చిన్న చిన్న వంశాలైతే లక్షల్లో ఉంటాయి. ఇక్కడైతే ముఖ్యమైనవి 4 వంశాలు. మొట్టమొదట మనం అంటే దేవీ దేవతా ధర్మం, ఆది సనాతన ధర్మం, తర్వాత ఇస్లాములు, తర్వాత బౌద్ధులు, తర్వాత క్రిస్టియన్లు మొదలైన వారు వస్తారు. ఇప్పుడు మనము క్రిందకు పడిపోయాం. మనమే 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు లాస్ట్లో ఉన్నారో వారే మళ్ళీ ఫస్ట్లో ఉంటారు. దేవీ దేవతలు ఇప్పుడు పతితంగా ఉన్న కారణంగా తమను తాము దేవీ దేవతలుగా చెప్పుకోలేరు. దేవతలనైతే పూజిస్తాము, అంటే వారి వంశం వారిమే అని దీనితో రుజువు అవుతుంది. ఎవరి వంశం వారైతే వారిని ఆరాధిస్తారు కదా. ఇప్పుడు క్రైస్ట్ని ఆరాధించే వారందరూ మేము క్రిస్టియన్స్ అంటారు. బుద్ధుణ్ణి ఆరాధించే వారందరూ మేము బౌద్ధ మతస్థులం అంటారు. మొహమ్మద్ని ఆరాధించే వారందరూ మేము ముస్లిమ్స్ అంటారు. దేవతల్ని ఆరాధించేవారు పూజించేవారు ఏమవుతారు? దేవతా ధర్మం యొక్క ఆత్మలుగా పిలువబడతారు. దేవతల్ని పూజిస్తున్నారంటే వారి వంశం వారే అని రుజువవుతుంది. సిక్కులు గురునానక్ను నమ్ముతారు. వారు అతని వంశానికి చెందినవారు. సత్యయుగంలో మొదటి నంబర్ వంశం మనదే. దానికన్నా ఉన్నతమైన వంశం ఇంకేది ఉండదు. మనము ఉన్నతోన్నతమైన వంశానికి చెందిన వారిమి. మనం అందరికన్నా ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తాము. మళ్ళీ మనమే నిరుపేదలుగా అవుతాము. అందరికన్నా ఎక్కువ దుఃఖితులు వీరే. అప్పులు కూడా వీరే తీసుకుంటూ ఉంటారు. ఎంత షావుకారులుగా ఉండేవారు, ఇప్పుడెంత నిరుపేదలుగా ఉన్నారు. అంతా పోగొట్టుకొని కూర్చున్నారు. ఇది ఉన్నదే దుఃఖధామం. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ సుఖధామానికి యజమానులుగా చేస్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మిగిలిన వారంతా శాంతిలో ఉంటారు. మేము ముక్తిలోకి వెళ్ళాలని కోరుకుంటారు కూడా. జీవనముక్తి గురించి వారికి అసలు తెలియదు. ఒకవేళ చెప్పినా సుఖం కాకిరెట్టతో సమానమైనది అని అంటూ ఉంటారు. వారికి సుఖధామం యొక్క అనుభవం ఏమీ లేదు. మీకు అనుభవం ఉంది. మహిమను కూడా పాడుతారు. కానీ పతితంగా అయిన కారణంగా అన్నీ మరిచిపోయారు. ఇప్పుడు తండ్రి స్మృతిని కలిగిస్తూ ఉన్నారు. ఓ భారతవాసులారా, మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ద్వాపరం నుండి పేరు మార్చేసుకున్నారు. దేవతా ధర్మం వారే పతితంగా అయిపోయారు. ఓ పతిత పావన రండి అని పాడుతూ కూడా ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉండేవారు, ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని తండ్రి తెలియజేశారు. ఇది పాఠశాలలకే పాఠశాల, యజ్ఞాలకే యజ్ఞం.
మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో సమాప్తం అవనున్నది. హోలికను కాలుస్తారు. ఈ పండగలన్నీ ఇప్పటివే. ఆత్మ వెళ్ళిపోతుంది, ఇకపోతే శరీరం సమాప్తమైపోతుంది. ఈ జ్ఞానాన్ని సన్యాసులు మొదలైన వారు ఎవరూ ఇవ్వలేరు. గీతలో కొంచెం జ్ఞానం ఉంది, కానీ అది పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది. ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. శివబాబా అంటారు, నేను ఈ యజ్ఞాన్ని రచించాను. ఇందులో తనువు, మనసు, ధనము అంతా స్వాహ చేస్తారు. జీవిస్తూనే మరణిస్తారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సుఖధామానికి వెళ్లేందుకు తమ స్వభావాన్ని దైవీ స్వభావంగా తయారు చేసుకోవాలి. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని హర్షితంగా ఉండాలి. అందరికీ ఇదే రహస్యాన్ని అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞంలో జీవిస్తూనే తమ తనువు, మనసు, ధనములను స్వాహ చెయ్యాలి. తమదంతా కొత్త ప్రపంచం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సుఖధామానికి వెళ్ళాలనుకుంటే దైవీ స్వభావం తయారు చేసుకోండి అంటున్నారు. డ్రామా జ్ఞానం తెలుసుకొని హర్షితంగా ఉండాలి. సెకండ్ పాయింట్లో స్వరాజ్యాన్ని తీసుకోవడం కోసం స్వాహ చేయాలి అంటున్నారు. కొత్త ప్రపంచం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వరదానం, తమ మస్తకము ద్వారా మూడవ నేత్రపు సాక్షాత్కారాన్ని చేయించే సత్యమైన యోగి భవ. తమ మస్తకము ద్వారా మూడవ నేత్రపు సాక్షాత్కారాన్ని చేయించే సత్యమైన యోగి భవ. వివరణ, స్మృతి చిహ్నాలలో యోగి మస్తకంపై మూడవ నేత్రాన్ని చూపిస్తారు. సత్యమైన యోగి పిల్లలైన మీరు కూడా మీ మస్తకము ద్వారా మూడవ నేత్రాన్ని సాక్షాత్కారం చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క బాబా సాంగత్యంలో ఉండండి. ఒకటి బాబా, రెండు మనము, మూడో వారెవరూ ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు మూడవ నేత్రం యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. ఒకవేళ బుద్ధిలోకి మూడో వారు ఎవరైనా వచ్చినట్లయితే మూడవ నేత్రం మూసుకుపోతుంది. అందుకే సదా మూడవ నేత్రం తెరిచి ఉండాలి. దీనికోసం మూడో వారు ఎవ్వరూ ఉండకూడదు అనేది గుర్తుంచుకోండి. స్లోగన్, ప్రశ్న చిత్తులుగా అవ్వడం అనగా ఆందోళన చెందడం మరియు ఆందోళన పరచడం. ప్రశ్న చిత్తంగా అవ్వద్దు, అందుకే ఆందోళన చెందొద్దు, వేరే వాళ్ళకి ఆందోళన కలిగించొద్దు. అవ్యక్త ప్రేరణలు, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగానే వారికి పేరు కూడా వస్తుంది. కర్మలు ఒకవేళ శ్రేష్టంగా ఉన్నట్లయితే శ్రేష్టమణి అన్న పేరు వస్తుంది. శ్రేష్టమణిగా అయ్యేందుకు మనస్సు, వాణి, కర్మలలో సరళత మరియు సహనశీలత ఈ రెండు గుణాల అవసరము ఉంది. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకపోయినా కూడా శ్రేష్టము కారు. అందుకే సరళత మరియు సహనశీలత రెండు కలిపి ఉండాలి. అది శ్రేష్టతగా పిలువబడదు. ఈరోజటి స్వమానము, నేను సత్యమైన యోగిని. నేను సత్యమైన యోగిని. సత్యమైన యోగిగా అయి మన మస్తకం నుండి అందరికీ మణి యొక్క సాక్షాత్కారాన్ని చేయించాలి. దీనికోసం బాబా ఉపాయం చెప్పారు. నేను మరియు నా బాబా. నేను బాబా తప్ప మూడో వారెవరూ ఉండకూడదు. మూడో వారు ఎవరైనా ఉన్నారంటే మూడో నేత్రం మూసుకుపోతుంది అన్నారు. కాబట్టి ఇదే అనుభవం స్వయం చేసుకుంటూ అందరికీ మస్తకం ద్వారా సాక్షాత్కారం చేయిద్దాం. ఓం శాంతి.